మరో 4 నెలలు గడిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటారు. కొద్ది రోజుల క్రితం వరకు తెలంగాణలో పరిపాలనాపరమైన సమస్యలు అప్పుడప్పుడు తలెత్తాయి, కానీ రాజకీయంగా ఇప్పటి వరకు పెద్దగా వివాదాలు తలెత్తలేదని చెప్పొచ్చు. కానీ తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ కాంగ్రెస్లో పరిస్థితి మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్రాన్ని దగ్గర 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కేసీఆర్ను ఢీకొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 2023లో బీఆర్ఎస్ పై కాంగ్రెస్ గెలుపులో అప్పటి బీఆర్ఎస్ సర్కార్పై వ్యతిరేకత కొంత పనిచేసినా కూడా అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కృషిని ఎవరూ విస్మరించలేరు. అసలు సిసలు కాంగ్రెస్ వాదులుగా చెప్పుకున్న నాయకులు ఎవరు చేయలేని పనిని రేవంత్ రెడ్డి చేసి చూపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ని ఢీకొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే కూడా కాని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన విమర్శలతోటి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ విషయంలో మంత్రి కొండా సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే అంశాన్ని కాసేపు పక్కన పెడితే, సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేసిన సుస్మితా పటేల్ పై కూడా కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తుందా లేదా అనే చర్చ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కాయని, ఆయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సుస్మితా పటేల్ తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పటి నుంచే తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో వేడి పెరిగింది. గత కొంతకాలంగా మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ సెట్ అవుతాయా, అధిష్టానం రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెడుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకళ్ళు పోతున్నారనే విమర్శలు సొంత పార్టీ నాయకుల నుంచే ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆయన ఒక ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాన్ని నడిపారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం అంటే తాను మల్లు బట్టి విక్రమార్క అన్న చందంగా ప్రభుత్వానికి చెందిన ఏ ప్రకటనలో అయినా వీళ్ళిద్దరి ఫోటోలు మాత్రమే ఇటీవల వరకు వేసుకుంటూ వచ్చారు. తాజాగా మాత్రం ఆయా శాఖలకు చెందిన మంత్రుల ఫోటోలను కూడా ప్రభుత్వ ప్రకటనలో చోటు కల్పిస్తున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వంలోని 2-3 మంత్రులపైనే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఏకంగా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు తనకు ఏమాత్రం సంబంధం లేదని ప్రకటించడంతోనే ఆమె ఈ వివాదాన్ని కొనసాగించడానికే సిద్ధపడినట్లు కనిపిస్తుందనే చర్చ కాంగ్రెస్ నాయకుల్లో సాగుతోంది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకేమి సంబంధం అంటూ ఆమె క్రమశిక్షణ కమిటీకి సమాధానం ఇవ్వడంతో కొండా సురేఖ ఉద్దేశం ఏమిటన్నది స్పష్టమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ఇంకా కేవలం 2 ఏళ్లు మాత్రమే ఉన్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్లో చోటు చేసుకున్న పరిణామాలు రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.